హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తనీష్ బ్లాగ్స్. ఈరోజు మనం ఆంధ్రా స్టైల్ చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా చికెన్ ముక్కలు కట్ చేసుకొని దాన్ని బాగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. అది మనం ఒక పాత్రలో వేసేసుకొని దాంట్లో కొంచెం మనం ఉప్పు, రాక్ సాల్ట్ వేసుకోవాలండి. అలాగే కొంచెం పసుపు, ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దాంతోపాటు కొంచెం కారం కూడా వేసేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మనం కలుపుకోవాలి. సో ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక పొయ్యి వెలిగించుకొని ఈ చికెన్ అంతా బాగా మనకి ఉడకబెట్టుకోవాలండి ఫస్ట్. సో మూత పెట్టేసుకొని చికెన్ బాగా ఉడికేంత వరకు వెయిట్ చేయాలి. చూడండి, చికెన్ ఎంత బాగా ఉడికిపోయిందో చూసారా. సో ఇలా ఉడికిన తర్వాత మనము ఈలోపు కొంచెం ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు రెబ్బలు రెడీగా పెట్టుకోవాలి. సో ఆనియన్స్ ఇట్లా స్లైసెస్గా కట్ చేసుకొని, పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని రెడీగా పెట్టుకుంటాం. ఇప్పుడు మనము కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటాం. ఇది మనకి చికెన్ ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. సో ఇలా ఆయిల్ వేసేసుకొని అందులో మనం కొంచెం ఆవాలు, జీలకర్ర, అవి కొంచెం బాగా వేగిన తర్వాత ముందుగా రెడీ పెట్టుకున్న కరివేపాకు రెబ్బలు దాంట్లో వేసేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా అందులో వేసేస్తున్నాము. అవి కొంచెం వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా అందులో వేసుకొని బాగా మనం ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి. సో ఇందులో మనం ముందుగా ఉడకపెట్టుకున్న చికెన్ కూడా వేసేస్తాము. సో ఇది మనకి చికెన్ ఫ్రై కాబట్టి ఫుల్ డీప్ ఫ్రై అయిపోవాలండి. సో మినిమం మనకి ఒక 15 మినిట్స్ వరకు దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఇందులో మనం ఒక పౌడర్ మిక్స్ చేస్తాం ఫైనల్గా. అది ఎలా తయారు చేసుకోవాలంటే కొంచెం మనకి చెక్క, మొగ్గ, ఎండు కొబ్బరి, అలాగే జీడిపప్పు, ఇంకా వెల్లుల్లి రెబ్బలు. సో ఇవన్నీ మనం కొంచెం ఫ్రై చేసుకొని వాటిని మిక్సీ పట్టేసుకుంటే కనుక ఇలా ఒక పౌడర్ రెడీ అయిపోతుందండి. మనం ఈ పౌడర్ అనేది ఫ్రై అయిన చికెన్లో మిక్స్ చేసుకుంటాము. సో చూడండి, రెడ్గా ఎలా అయిపోయిందో చికెన్. ఇప్పుడు మళ్ళీ కొంచెం కారం, సరిపడా కారం వేసేసుకొని అది బాగా కలుపుకోవాలి. ఆ కారం అంతా మనకి చికెన్ ఫ్రైలో మిక్స్ అయ్యేలాగా. చూసారా ఎంత క్రిస్పీగా, ఎంత యమ్మీ ఉందో చికెన్. సో ఇప్పుడు మనము ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా అందులో వేసేసుకుంటాం. ఈ పౌడర్ మనం ముందుగా రెడీ చేసుకొని ఫ్రీజర్లో పెట్టేసుకోవచ్చండి. ఇది మనకి 1 వీక్ నుంచి 10 డేస్ వరకు ఉంటుంది ఫ్రీజర్లో పెట్టేసుకుంటే. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం యూస్ చేసుకోవచ్చు. సో చూడండి, ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుంటే సో టేస్టీ అయిన చికెన్ ఫ్రై రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.